హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయ్యామండి. మంచి వాతావరణం, మంచి చెట్లు చూడండి. ఇదైతే నేరేడు చెట్టు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి. ఫుల్ ఓపెన్ ప్లేస్, బయట కూర్చోవచ్చు సరదాగా. ఈ హైదరాబాద్లో ఇంత మంచి వాతావరణంలో ఇల్లు దొరకటం అనేది చాలా కష్టం. చూడండి, ఇక్కడైతే స్టార్ ఫ్రూట్స్ ఆల్రెడీ చాలా కోసేసాము వచ్చిన దగ్గర నుంచి. ఫ్రూట్స్ అయితే ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అండి. చూడండి ఎంత గుత్తులుగా చాలా బాగా కాసింది. చెట్టు అంతా కాయలే ఉన్నాయండి మొత్తం. ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు ఆల్రెడీ కోసేసాము, దేవుడికి పెట్టాము. మల్లి చెట్లు ఎంత ప్రశాంతంగా ఉందంటే చల్లగా, చాలా చల్లగా ఉంది. నాకు ఫేవరెట్ చెట్టు అయితే ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మామిడి చెట్టు ఎంత బాగా కాయలు కాసిందో చూడండి. ఇదైతే ఇండిపెండెంట్ హౌసేనండి. ఇంతకు ముందున్న ఇంటి మీద ఇది రెంట్ తక్కువేనండి. ఇది మా ఊరోళ్ళది ఇల్లు. మా ఊరోళ్ళది కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో మేము వచ్చాము. ఇది హైదరాబాద్ సిటీలోనేనండి ఇల్లు, ఎక్కడ పల్లెటూరు అయితే కాదు. చూడండి ఎంత బాగా కాసిందో చెట్టుకి అప్పుడే కాయలు. పెద్ద చెట్టు అండి. చెట్టు నిండా పూత ఉంది. పూత అయితే రోజు రాలిపోతుంది, కానీ అన్ని కాయలు నిలబడవు కదా. నిన్నైతే నేను కొన్ని కాయలు కోసుకొని పచ్చడి అయితే పెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉండింది. ఇది నాటు చెట్టు అండి, హైబ్రిడ్ చెట్టు అయితే కాదు. అది పడి మొలిచిన చెట్టు అంట. చూసారు కదా, బయట హాయిగా చైర్లు వేసుకొని కూర్చోవచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణం. స్టార్ ఫ్రూట్స్ అయితే మేము చెట్టుకి రాగానే బోల్డ్ కాయలు ఉండే అన్నీ కోసేసాము, కానీ మళ్ళీ పూత వస్తుంది చూడండి. చెట్టు నిండా పోతాయి. సిటీలో ఇంత మంచి వాతావరణంలో ఇల్లు దొరకటం అంటే కష్టమేనండి. ప్రశాంతంగా ఉంటుంది. వాటర్ యాపిల్ కూడా చాలా కోసేసామండి, పండిపోయి ఉన్నాయి మేము వచ్చేసరికి. ఇక్కడ ఎవరు ఉండరు, ఓనర్స్ కానీ ఎవరు ఉండరు. అన్నీ మేమే కోసుకోవాలి, మేమే తినాలి. నాకు బాగా అంటే మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఇలా చెట్టుకి పండుతాయి. ఇవి పచ్చడికి పనికొస్తాయంట. మామూలుగా పండినాక స్వీట్ కూడా ఉంటుందంట అండి. నాటుకాయ కాబట్టి అలా ఉంటుంది. ఇంకా పెద్ద పండ్లు అయితే చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.